పార్టీ అదే కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని సిబిఐ కేసు నమోదు చేయించింది. ఇది అది వాస్తవం కదా? ఎఫ్ఐఆర్లో వైఎస్ఆర్ పేరుంది. అది గతంలో వైఎస్ షర్మిల తెలంగాణ పార్టీ పెట్టిన టైంలో కూడా ఆవిడ వ్యతిరేకించింది. నా తండ్రి పేరు సిబిఐ ఛార్జ్షీట్లోనే పెట్టించింది కాంగ్రెస్ పార్టీ అని. అందులో వాస్తవం ఎంత? అది ఏమైపోద్దంటే కేసు పూర్వఫలాలు అన్నీ తీసిన తర్వాత అంటే మామూలుగా ఏంటంటే ఆ టైంలో ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగింది అన్నారు కాబట్టి అందులో పేరు చేర్చాం తప్ప ఎప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి విధేయుడే. కాంగ్రెస్ హైకమాండ్ కూడా రాజశేఖర రెడ్డి గారిని ఒక సొంత కొడుకులాగానే చూసుకుని తప్ప ఒక బయట వ్యక్తిలాగా ఎప్పుడు చూసుకోలేదు. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణయుగం లాగా ఉందన్నా కూడా ప్రాజెక్టులు కట్టాలనే ఆశయంతో కూడా ముందుకు వచ్చింది అంటే అది ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి వలన. రైతు బాగుండాలన్నా కూడా విద్యార్థులు బాగుండాలన్నా కూడా సామాన్యమైన ప్రజలకి హెల్త్ బాగుండాలన్నా కూడా తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఆ రాజశేఖర రెడ్డి గారు క్రియేట్ చేసిన దానికి కాంగ్రెస్ హైకమాండ్ కూడా అంతకి 1000% మద్దతు ఇచ్చింది. ఆ మద్దతు ఇవ్వడం వల్ల కాంగ్రెస్ సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అదే విధంగా అధికారాన్ని ఇచ్చారు. ఇక్కడ 2 సార్లు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని సీఎం చేశారు.